నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో మనం ఇవాళ కొన్ని డౌట్స్ కానీ ఏమైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి ఏమున్నాయో అవి కొన్ని క్లియర్ చేసుకుందాం. సో చాలామంది నన్ను అడిగేది ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎందుకు వస్తాయి, దీనికి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేకపోతే దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటే మేము డాక్టర్ని కలవాలి అని అడుగుతారు. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి 2 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు, 60, 70, 90 ఏళ్ళ వాళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇది వీళ్ళకే వస్తుంది వీళ్ళకి రాదు అంటూ లేదు. మగవాళ్ళలో రావచ్చు, ఆడవాళ్ళలో రావచ్చు. ఓన్లీ ఏంటంటే కొంచెం ఆడవాళ్ళలో కొంచెం కామన్గా వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఎందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో కామన్గా వస్తుందంటే మూత్రనాళం, యురెత్రా అంటారు. అది మగవాళ్ళలో 20 సెంటీమీటర్లు ఉంటుంది, ఆడవాళ్ళలో 4 సెంటీమీటర్లే ఉంటుంది చిన్నగా. సో అది ఒక రీజన్ రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అన్నది యూరినరీ ట్రాక్ట్లోకి మన వెజైనా నుంచి రావచ్చు, లేకపోతే మన మోషన్ వెళ్ళే ద్వారం నుంచి కూడా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మనకి అన్నీ పక్కనే ఉండడంతో క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతారు. సో మూత్రంలో మంటలా రావడము, మూత్రం విపరీతంగా నొప్పితో రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, చలి జ్వరంలా రావడము, నడుము కింది భాగంలో నొప్పి రావడము, మూత్రం ఆగాగి రావడము, కొన్నిసార్లు మూత్రంలో రక్తం రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా ఉంటే తప్పకుండా మీ యూరాలజిస్ట్ని కలవండి. దీనికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకు వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే 3 ముఖ్య కారణాలు ఉంటాయి. ఒకటి, మనం నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల. సో నార్మల్గా ఎవరైనా ఆడ అయినా మగ అయినా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా 1.5 లీటర్ నుంచి 2 లీటర్లు నీళ్లు కంపల్సరీగా తీసుకోవాలి. సో నీళ్లు బాగా తీసుకునే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. బాగా ఎండ ప్రదేశంలో ఉన్న వాళ్ళు బాగా నీళ్లు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎస్పెషలీ వర్కింగ్ క్లాస్లో వాళ్ళు వెళ్ళే వర్క్ ప్లేస్లో వాళ్ళకి బాత్రూమ్స్ నచ్చక చాలాసేపు యూరిన్ ఆపేసుకుంటూ ఉంటారు. సో యూరిన్ ఎక్కువసేపు ఆపేసుకుంటే కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది ఏంటంటే ఎక్కువ మాల్స్లో కానీ, థియేటర్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ కొన్నిసార్లు అన్హైజీనిక్గా, కంటామినేటెడ్గా ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ 3 కారణాలు చాలా కామన్. ఇది కాకుండా కిడ్నీలో కానీ, మూత్రనాళంలో రాళ్ళు ఉంటే, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావచ్చు అన్నమాట. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ చాలా ముఖ్యమైనది ఏంటంటే నీళ్లు తాగడం. 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల నీళ్లు కానీ, లేకపోతే కొబ్బరి నీళ్లు కానీ, మజ్జిగ కానీ, జ్యూసులు కానీ, ఫ్రూట్ జ్యూసులు, లిక్విడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా స్లీప్ అండ్ డైట్, అంటే మనం రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఉన్నా, మనం ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఒక 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము, లేకపోతే మన ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, డైట్ ప్రాపర్గా తీసుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ బాగా తక్కువగా ఉంటాయి. అది కాకుండా ప్రివెన్షన్కి కొన్ని ఏం చెప్తామంటే విటమిన్ సి ఉన్నవి ఎక్కువగా తీసుకోవడము, లేకపోతే మన క్రాన్బెర్రీ ఫ్రూట్ అని దొరుకుతుంది, ఆ క్రాన్బెర్రీ ఫ్రూట్ కానీ జ్యూస్ కింద తీసుకుంటే కొంచెం యూరినరీ ట్రాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో చాలామంది అడిగేది ఏంటంటే ఈ కిడ్నీ రాళ్ళు కానీ, మూత్రనాళంలో రాళ్ళు కానీ, మూత్ర సంచిలో రాళ్ళు అన్నవి ఎందుకు వస్తాయి మేడం, ఇవి రాకుండా వీటికి లక్షణాలు ఏంటి, ఇవి రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అడుగుతారు. సో కిడ్నీలో కానీ రాళ్ళు, మూత్రనాళంలో రాళ్ళు, మూత్ర సంచిలే ఎక్కడైనా రాళ్ళు అన్న వస్తున్నాయి అంటే కిడ్నీ స్టోన్స్ ఆర్ క్యాలిక్యులస్ అని అంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాటర్ సరిగ్గా తాగకపోవడం అండి. సో వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల మన యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. నార్మల్లీ ఈ మినరల్స్, కాల్షియం కానీ, ఆక్సిలేట్ కానీ, ఫాస్ఫేట్ అనేవి మన యూరిన్తో పాటు బయటకి వాష్ అవుట్ అయిపోవాలి. మన యూరిన్ కాన్సన్ట్రేట్ అవడం వల్ల ఈ మినరల్స్ అన్నీ డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ చిన్న పార్టికల్స్లా డిపాజిట్ అవుతాయి, వాటి మీద ఇంకొంచెం కొంచెం పెరిగి అవి పెద్ద రాళ్ళు కింద తయారవుతాయి అన్నమాట.
సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల రావచ్చు. ఇంకోటి ఏంటంటే రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ కిడ్నీ రాళ్ళు అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంటర్లింక్డ్ అండి. ఊరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి రాళ్ళు రావచ్చు, రాళ్ళు ఉన్న వాళ్ళకి ఊరికైనా ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు అన్నమాట. సో ఊరికైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్ట్రూవైట్ స్టోన్స్ అని అంటారు. సో వాటి వల్ల కూడా రాళ్ళు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జెనెటిక్స్. కొంతమందికి స్వతహాగా కాల్షియం కొంచెం ఎక్కువగా ఎక్స్క్రీట్ చేయడం, లేకపోతే ఆక్సిలేట్ అనే పదార్థాన్ని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేయడం లాంటివి ఉంటుంది అన్నమాట. అంటే యూరిన్ ద్వారా పంపించడం. ఇలాంటి వాళ్ళకు కూడా కొంచెం కిడ్నీ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని రకరకాల స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో కిడ్నీస్లో రాళ్ళు లేకపోతే మూత్రనాళంలో రాళ్ళు ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయి? జనరలీ లక్షణాలు ఎలా ఉంటాయంటే నడుము కింది భాగంలో విపరీతమైన నొప్పి వస్తూ, ఆ నొప్పి వెనక నుంచి ముందు వరకు ఇలా లాగుతున్నట్టు గుంజుతున్నట్టు నొప్పి వస్తుంది. యూరిన్ పాస్ చేసేటప్పుడు, మూత్రం పాస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి రావడము, కొన్నిసార్లు రక్తం రావడము, చలి జ్వరము, లేకపోతే వాంతులు లాగా కూడా వస్తాయన్నమాట. ఇవి జనరల్గా ఉండే లక్షణాలు. కిడ్నీలో కానీ మూత్రనాళంలో రాళ్ళు ఉంటాయి. దీనికి ఏమి మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఇటువంటి సిమ్టమ్స్ వస్తే తప్పకుండా మీ యూరాలజిస్ట్ని కలవండి. వాళ్ళు అల్ట్రాసౌండ్, సిటీ స్కానో ఏదో చేయిస్తారు. సో చాలామంది నెక్స్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రతి కిడ్నీ రాయికి మనం ఆపరేషన్ చేయాలా, ప్రతి మూత్రనాళంలో ఉన్న రాయికి మనం ఆపరేషన్ చేయాలా మేడం, తిరిగి మందులు ఏముండవా అని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 80% రాళ్ళకి అసలు సర్జరీ అవసరం లేదు. మనం నీళ్లు తాగుతూ మందులు వాడితే సరిపోద్దు. సపోజ్ రాయి మరీ పెద్దగా ఉంది, రాయి మూత్రనాళంలో అడ్డుకుపోయింది, రాయి వల్ల విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం ఆపరేషన్ చేస్తాం. జస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి దాంట్లో ఒక 7 mm 6 mm రాయి ఉంది అనగానే దానికి సర్జరీ చేయాలన్న అవసరమే లేదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉన్నా, చాలా పెద్ద రాయి ఉన్నా, దానివల్ల ఆ రాయి వల్ల కిడ్నీ పనిచేయడం సరిగ్గా లేకపోయినా, ఇన్ఫెక్షన్ ఉన్నా, ఊరికైనా పేషెంట్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో కిడ్నీలో రాళ్ళు కానీ మూత్రనాళంలో రాళ్ళు ఉంటే కంపల్సరీ మనం సర్జరీ చేస్తామన్నమాట. లేకపోతే మనము సిటీ స్కాను, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకొని కిడ్నీ రాయి ఎక్కడుంది, దాని సైజ్ ఎంత, దీనివల్ల కిడ్నీలో వాపు ఏమైనా వచ్చిందా లేదా, దీనివల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. జనరలీ అవన్నీ లేవు అంటే మనం ఏదైనా సిరప్ ఒకటి పెట్టి నీళ్లు బాగా తాగుతూ కొన్నిసార్లు చిన్న రాళ్ళు పడిపోవడానికి మందులు లాంటివి కూడా వాడతాం. మనం కిడ్నీలో రాళ్ళు రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మేడం అని చాలామంది కూడా అడుగుతారు. ఒకటి చాలా ఇంపార్టెంట్, ఇన్ఫెక్షన్ అయినా కిడ్నీలో రాళ్ళైనా నీళ్లు బాగా తాగితే ఈ కిడ్నీలో రాళ్ళు రావండి. ఎందుకంటే ఒకసారి కిడ్నీలో రాయి ఫామ్ అయితే అది పడిపోయినా మనం తీసినా ఇంకోసారి ఫామ్ అయ్యే ఛాన్సెస్ 50% కంటే ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం కిడ్నీలో రాళ్ళు పదే పదే రాకుండా చూసుకోవాలన్నమాట. నీళ్లు బాగా తాగుతూ మనము ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, అంటే కొంచెం టమాటా, పాలకూర, కొక్కో, నట్స్ ఇలాంటి కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటూ, కొంచెం ఉప్పు కూడా తక్కువ మోతాదులో తీసుకుంటూ, మన షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే ఈ కిడ్నీ రాళ్ళు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా చాలామంది అడుగుతారు, మేడం మాకు కాల్షియం స్టోన్ వచ్చింది కదా, మేము కాల్షియంకి సంబంధించి మొత్తం అన్నీ ఆపేయమంటే పాలు, పెరుగు, పన్నీరు, సోయా అన్నీ ఆపేయచ్చా అని అడుగుతారు. ఇది కూడా నేను చాలామందికి డౌట్ క్లియర్ చేయాలనుకుంటున్నానండి. సో కంప్లీట్గా కాల్షియం మన ఫుడ్ నుంచి ఆపేస్తే కూడా రాళ్ళు ఫామ్ అవుతాయి. కాల్షియం ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోవాలి. అలానే మరీ ఎక్కువ తీసుకోకూడదు, అలానే మరీ తక్కువ తీసుకోకూడదు. సో ఎప్పుడైనా మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు మీ యూరాలజిస్ట్ని సంప్రదిస్తే మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అన్నది వాళ్ళు క్లియర్గా మీకు వివరిస్తారు.